హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అనమాట. ఇప్పుడు దాకైతే నేను మన ఛానల్లో అసలు స్వీట్ రెసిపీస్ అంతగా ఏం పెట్టలేదండి. ఈరోజు మాత్రం ఒక మంచి స్వీట్ చేస్తున్నాను. స్వీట్ చేస్తున్నాను అనేసి ఏంటి కాయ చూపిస్తున్నారా అనుకుంటున్నారా? ఒక మంచి పచ్చి బొబ్బాయితో ఒక మంచి స్వీట్ చేయబోతున్నాను అనమాట. అది ఎలా చేసుకోవాలో రెసిపీ అంతా కూడా చాలా ఈజీగా చెప్తాను. చక్కగా ఇలా ఒక బొబ్బాస్కాయ తీసుకుని ఇలా చక్కగా చెక్క అనేది తీసేసుకోవాలన్నమాట. కాయ మాత్రం మొగ్గకూడదండి, అలానేసి బాగా పచ్చిగా ఉండకూడదు. కరెక్ట్గా పరుగు వచ్చిన కాయ ఉంటుంది కదా, సమానంగా ఉండాలన్నమాట. మీకు కోసి చూపిస్తాను, దాని లోపల ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అనమాట. చక్కగా అటువంటి కాయ ఒకటి తీసుకుని బాగా చెక్కేసుకున్న తర్వాత మాత్రం కడిగేయాలండి. పాలు అనేవి వస్తాయి కదా, ఆ పాలంతా కూడా కడిగేస్తే పోతుంది. తర్వాత వచ్చేసేమండి కాయని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. లోపల ఉన్న గింజలన్నీ తీసేయాలన్నమాట. చూడండి, మీకు తెలుస్తుంది కదా, కాయ చక్కగా మంచి పరువులో ఉందన్నమాట. ఇలా అయితేనే స్వీట్కి చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా పచ్చిగా పర్లేదు, కానీ ముగ్గితే మాత్రం బాగోదన్నమాట. ఇప్పుడు వచ్చేసేమండి ఈ గింజలన్నీ చక్కగా తీసేసుకోవాలి. ఈ కాయకు మాత్రం గింజలు తీసేసుకున్న తర్వాత ఒక పెద్ద టాస్క్ ఉంటుంది అనమాట. అది మాత్రం ఫినిష్ చేయడం కొంచెం టైం పడుతుంది. చక్కగా దీన్ని ఏం చేయాలంటే మనకి చెయ్యికి సరిపడా ముక్కల కింద కట్ చేసేసుకుని కోరడం మొదలు పెట్టాలి, కోరుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ బొబ్బాస్కాయ తినడం మాత్రం ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. విటమిన్ సి, పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అందువల్ల మాత్రం హెల్త్కి చాలా మంచిది. పచ్చిది మంచిదే అండి, పండుది మంచిదే. పచ్చిది కూడా రకరకాలుగా మనం తినడానికి ఉపయోగించుకోవచ్చు. చాలా వరకు తెలియదండి, ఎందుకంటే మన చుట్టుపక్కలే ఉంటాయి కానీ కాయలు వేస్ట్గా కాకులు అవి తింటూ ఉంటాయి, కానీ మనం మాత్రం తినం. కాకపోతే ఇలా పచ్చికాయలను కూడా చక్కగా స్వీటు అలాగే కూర చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోస్లో మంచి కర్రీస్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ కాయ అంతా కూడా చక్కగా ఇలా కోరేసుకోవాలి. ఇలా చూడండి, వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఇలా చక్కగా పేస్ట్ లాగా కాకుండా ఇలా పొడవుగా నూడిల్స్ లాగా వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, చూస్తేనే నూడిల్స్లా ఉన్నాయి కానీ ఏదో బొబ్బాస్కాయ కోరి పెట్టినట్లేదు కదా. ఇంత బాగా చేసుకోవాలన్నమాట. ఇదంతా చేయడానికి ఇంచుమించుగా ఒక 10 మినిట్స్ పట్టిందండి ఒక కాయకి. కానీ హెల్త్కి మంచిది కాబట్టి ఎప్పుడైనా పిల్లలది ఏదైనా స్వీట్ తినాలి అని అడిగినప్పుడు ఇటువంటి మన చుట్టుపక్కల ఒక కాయ తెచ్చి చక్కగా ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి పెట్టవచ్చు అనమాట. ఇంతకీ ప్రాసెస్ చెప్తానండి. ముందుగా యాలకుల పొడి సిద్ధం చేసుకోవాలి. దాని కొరకేమో కొంచెం పంచదార వేసుకుని ఒక 4-5 యాలకులను ఏం చేయాలంటే మిక్సీ పట్టేసుకుంటే చక్కగా పొడి అయిపోద్ది అనమాట. అలా యాలకుల పొడి అనేసి మంచి ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఒక బాండి పెట్టుకోవాలి. దాన్ని వేడైన తర్వాత గీ వేసుకుంటున్నాను ఇక్కడ. గీ తినని వారు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా గీ వేడవనివ్వాలి. బాగా వేడైన తర్వాత ఇలా స్వీట్ రెసిపీస్ అంటేనే డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవాలి కదా, అందువల్ల అనేసి ముందు గీ వేసుకుని అది వేడైన తర్వాత చక్కగా నేనైతే కాజు అలాగే కిస్మిస్ ఉంటాయి కదా, అవి మాత్రమే తీసుకున్నాను. ఇంకా వేరే కూడా తీసుకోవచ్చు, సాయిస్ అనేది మీ ఇష్టమే. నేనైతే ఈ 2 తీసుకుని చక్కగా ఇలా ముందేమో కాజు ఫ్రై చేసేస్తున్నాను అనమాట. జీడిపప్పు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక మాస్టర్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే ఇలా కిస్మిస్ వేయాలండి. ముందే వేసేస్తే అవి త్వరగా ఎగిపోయి మాడిపోతాయి. అలా కాకుండా ఇలా స్లో మంటలో చక్కగా 2 కూడా మంచి కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది బాగా ఎక్కువ వచ్చేస్తే ఏం బాగుండవండి, టేస్ట్ మారిపోతే తినడానికి కూడా అంత బాగోవన్నమాట. టేస్ట్ మారకుండా ఇలా చక్కటి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని అవన్నీ కూడా పక్కకు తీసేసుకోవాలి. అదే గీలో ఇంకా వేరే గీ ఏమి యాడ్ చేయవసరం లేదు. తురుము పెట్టుకున్నాం కదా బొబ్బాస్కాయ, అది వేసేసుకోవడమేండి. ఆ తురుముని కూడా వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేయాలన్నమాట. దీంట్లో వచ్చేసి వాటర్ కానీ పాలు కానీ ఏమీ అవసరం లేదండి. ఇలా చక్కగా మగ్గే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మాత్రం సిమ్లో చేయకండి. సిమ్లో చేస్తే వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది. కరెక్ట్గా మనం దగ్గరుండి ఐ ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. లేదంటే వాటర్ అనేది వచ్చేస్తే బాగా మెత్తగా అయిపోయి ఈ హల్వా అనేది బాగుండదు అనమాట.
ఇంతకీ నేను ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా. బొబ్బాస్కాయతో మంచి స్వీట్ హల్వా చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఎవరైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు చక్కగా చేసుకుని మనము తినొచ్చు, ఇంట్లో వాళ్ళకి గెస్ట్లకి సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఇలా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత నేను వచ్చేసి 1 కప్పు పంచదార తీసుకుంటున్నాను. ఇంతకీ నేను తీసుకున్న బొబ్బాస్కాయ వచ్చేసి ఒక 1/2 కేజీ ఉంటుంది అన్నమాట. 1/2 కేజీకి ఒక 1/2 కేజీ పంచదార తీసుకోవాలి. ఈ పంచదార కూడా ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. వాటర్ అది ఏమీ అవసరం లేదండి. మనకి కాయ నుంచి పంచదార నుంచి కూడా చక్కగా ఇలా కరిగిపోయి వాటర్ టైప్ వచ్చేస్తుంది అనమాట. దానితోటే ఉడికిపోతుందండి. వేరే నీళ్ళు వేసి కానీ పాలు వేసి కానీ ఏమి ఉడికించే అవసరం లేదు. ఇలా బాగా కలిపేసుకున్నాం అనుకోండి. కలుపుతూ ఉండాలి, దగ్గర మాత్రం ఉండాలండి. కలుపుతూ ఉంటేనే చక్కగా ఈ హల్వా అనేది రెడీ అవుతుంది, లేదంటే మాడిపోతుంది అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచి కలర్గా ఉంది కదా. ఇలాగే కలర్ రావాలండి. మాడిపోయిందంటే మాత్రం అస్సలు బాగోదు. మరొకసారి చెప్తున్నాను, ఎంత మంచి కలరో చూడండి. చూడగానే తినాలనిపించేలా ఉంది కదా. ఇలా ఒక 10 మినిట్స్ దగ్గరుండి ఫ్రై చేసుకున్న తర్వాత యాలకుల పొడి అండి. నేను పంచదారతో కలిపి యాలకుల పొడి చేశానని చెప్పానా, అది వచ్చేసి యాడ్ చేసుకోవాలి. నేను వచ్చి ఇక్కడ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఎంతైనా వేసుకోవచ్చు, సాయిస్ మీదే. నాకైతే ఇక్కడ 2 స్పూన్లు సరిపోతుంది అనిపించి వేసుకున్నాను. పిల్లలకు మాత్రం చాలా హెల్దీ అనమాట. మా అబ్బాయి ఏదైనా స్వీట్ తినాలి చేయమని అడుగుతున్నాడండి. వాడి కొరకు చేస్తూ మీకు కూడా వీడియో చూపిందాం, మీరు కూడా ట్రై చేస్తారనేసి వీడియో తీసానమాట. ఫుడ్ కలర్ కొద్దిగా వేసానండి, సాయిస్ మీదే. మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని ఒక చిటికెడు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. ఈ ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలుసండి, కానీ కొంచెం బాగా కనిపిస్తుంది అనేసి కొద్దిగా వేసాను అనమాట. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ముందుగా ఏపి పెట్టుకున్నాను కదా కాజుని, తర్వాత వచ్చేసేమో కిస్మిస్ని, వీటిని కూడా వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. మీకు అర్థమవుతుంటుంది చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. చుట్టూ చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయడం వల్ల చక్కగా రెడీ అయిపోయింది అనమాట. బాగా డ్రై అయిపోయేలాగా మాత్రం ఫ్రై చేయకండి, లేకపోతే తిరిగి పంచదార అయిపోతుంది. హల్వాలా ఉండకుండా పంచదారలాగా అయిపోద్ది అనమాట. చల్లారినప్పటికీ హల్వాలాగా ఉండాలంటే ఈ స్టేజ్లోనే ఆఫ్ చేసేసుకోవాలి. చాలా బాగుంది కదా. మీకు నచ్చితే ట్రై చేయండి. వీడియో లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు కూడా చూడండి. బాయ్.